ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. కామాత్మనస్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. ఇలాంటి వాదాలు చేసే పండితులు ఈ రకమైన కర్మ చేస్తే ఈ రకమైన సుఖభోగం కలుగుతుంది అంటూ అందంగా ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. అటువంటి కోరికల సాధన కోసం చిత్ర విచిత్రమైన కర్మలు కల కర్మ ప్రయోగాలను ఉపదేశిస్తూ ఉంటారు. ఓ అర్జున, ఇటువంటి కర్మలన్నీ జన్మ పరంపరను కలిగిస్తూ ఉంటాయే తప్పితే ఆ పరంపరను ఆపవు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. సామాన్యంగా జనులకు భోగాల మీద ఐశ్వర్యం మీద మాత్రమే అధికంగా ఆసక్తి ఉంటూ ఉంటుంది. అలాంటి వారు సకామ కర్మలను ఎంత విస్తారంగా చేసినా ఎన్నాళ్ళు చేసినా ఈశ్వర నిష్ఠారూపమైన నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడదు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్యస్త్వా నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదంలోని కర్మభాగాలు ఆయా ఫలితాలను ఇవ్వటం ద్వారా సంసార బంధాలను పెంచుతాయే తప్పితే శ్రేయస్సును కలిగించవు. నువ్వు త్రిగుణాల వల్ల జన్మించే కోరికలన్నీ పూర్తిగా వదిలిపెట్టు. అలాగే లాభనష్టాలు, జయ పరాజయాలు, శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాల వల్ల కలిగే సుఖదుఖాల పట్ల ఎల్లవేళలా ఏమరపాటు లేకుండా నిశ్చలంగా ఉండు. అంతేకాక నువ్వు సంపాదించుకున్న సంపదలు కానీ కీర్తి కానీ పెరుగుతాయా, తరుగుతాయా, లేదా కొత్తగా వస్తాయా, రావా అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నిండుగా నీళ్లు ప్రవహిస్తున్న మహానది దగ్గరికి వెళితే బిందె ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది, తొట్టి ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది, చెరువు ప్రయోజనం కూడా దాంట్లోనే ఉంటుంది. పైగా ఆ నదిని జాగ్రత్తగా వాడుకుంటే పొలాలకు నీళ్లు పెట్టుకోవచ్చు కూడా. ఇదే విధంగా వేదోక్తమైన వివిధ కర్మల వల్ల ఏ ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో అవన్నీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడికి లభించే తీరతాయి. అదీ కాక అంతకు మించిన మహానందం కూడా లభించి తీరుతుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఓ అర్జున, కర్మ మార్గంలో నడవడానికి నీకు అర్హత ఉంది. అయితే నువ్వు కర్మాచరణ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 2 ఉన్నాయి. 1, చేసే పనుల యొక్క ఫలితాల మీద నీకు కోరిక ఉంచుకోకు. 2, అలాగే కర్మరాహిత్య ప్రీతి కూడా నీకు కలగకూడదు. కర్మయోగానికి ఇవే ప్రధాన సూత్రాలు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, యుద్ధం మాత్రమే కాదు, నువ్వు ఏ పని చేసినా సరే యోగస్థితిలో ఉండే చెయ్యి. అంటే జయాపజయాల్లో జయం పట్ల, లాభనష్టాల్లో లాభం పట్ల, సుఖ దుఃఖాలలో సుఖం పట్ల, ఇంకా ఇలాంటి వాటి పట్ల నీకు కల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇది అందాలంటే నువ్వు ప్రారంభించిన పని సఫలమైనా లేదా విఫలమైనా కూడా సమంగా ఉండటం చేత కావాలి. ఈ సమభావమే నిజమైన యోగం సుమా. జై శ్రీకృష్ణ.